యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభోదయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజు మన లేఖన భాగం వాక్య ధ్యానం ప్రకారంగా హబక్కూకు గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యము కలుగును. ఆమేన్, హల్లెలూయా. నీతి సూర్యుడు అంటే ఎవరంటే ప్రతిరోజు ఉదయించేవాడు. ప్రతిరోజు నీతి ఉదయించే వాడిలో నుండి ఆరోగ్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతిని ఎలా ప్రేమిస్తున్నాడో ఆరోగ్యమును కూడా అలాగనే ప్రేమిస్తున్నాడు. అందుకే నీతిలో నుండి ఆరోగ్యం, నీతిలో నుండి అద్భుతాలు, నీతిలో నుండి ఆశ్చర్యకరమైన కార్యాలు చాలా ఉన్నతమైన విషయం కదా. ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ నీతి కనబడుతుందో అక్కడ ఆరోగ్యము, అక్కడ అద్భుతాలు పుడుతూ ఉంటాయి. ఆమేన్. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారి జీవితంలో నీతిని కాపాడుకున్న వ్యక్తులుగా వారు ఉండగలుగుతారు. నీతి ఎక్కడ కాపాడబడుతుందో నీతిలో నుండి ఆరోగ్యము, అద్భుతాలు బయటకు వచ్చేస్తాయి. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.